కవితల్లో హ్యాపీ జర్నీలో మరో కవిత. పరీక్షలు అయిపోయాయి. నిన్న 68వ కవిత అయిపోయింది. ఆ, మరో మంచి కవిత. సమాజంలో మహిళ, ఇది ఛానల్ నెట్లోకి వెళ్ళిపోతుంది చక్క, అందరు మొత్తం దేశం మొత్తం ట్రాన్స్లేట్ అవుతున్నాయి. సమాజంలో ఓ మహిళ, ఏ వృత్తి పెంచినో నీకు ఉపాధి కల్పన కళ. ఎండ, ఈ ఎండ వల్ల భలే, ఆ ఎండ కూడా పడుతుంది చక్కగా, అలా తీస్తుంటే షూటింగ్ కింద బాగా వస్తుంది. చక్కగా వస్తుంది. నైస్, ఎండ పడుతుంది బాగా. ఓకే, ఇవాళ హ్యాపీ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా రాస్తున్నటువంటి ఒక మంచి కవిత. చూస్తా, ఇది కొంచెం బాగానే ఉంటుంది. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగం లేని తనం గురించి రాసినటువంటి ఒక మంచి కవిత అన్నమాట. వాళ్ళ మానసిక ఆలోచన విధానం. అక్షరాలు మౌనంగా తలలు వంచుకొని చోకిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. అమ్మా, నువ్వు మమ్మల్ని మానసికంగా కన్న పిల్లలం, నీ కడుపును మేము ధనార్జన ద్వారా నింపలేకపోతున్నందుకు కలం పాళి సగం తిరిగి కొంచెం కొంచెం భారంగా కవిత రాయడంలో సహకరిస్తోంది. లో బ్యాటరీ, అయ్యో, నాకు కొంత బలాన్ని ఇస్తోంది. తల్లి, నీ తండ్రి తల్లి జీవితం ద్వారా చదువు విలువ గుణపాఠం నేర్చుకున్న నిన్ను, నీ మెదడుని నేను అస్సలు వదిలిపోను అని. కానీ అప్పుడప్పుడు రాయడానికి శక్తి లేక కలం నిద్రపోతున్నది. కలం క్షమించమని అప్పుడప్పుడు వేడుకుంటున్నది. తల్లి, ఎన్నో పుస్తకాలు రాసినా, పరీక్షలు రాసినా, ఉపాధి కల్పనలో నీ తలరాతను మార్చలేని నా ప్రగతిని ఏ గతిని పయనింపచేయను అని ప్రశ్నిస్తోంది కాలం. ఇకపోతే కాలం నా నుదుటి రాతను ఎన్నిసార్లు కష్టాల కడవల బంతితో తరుము కొడుతున్నా మరియు ఆగ్రహిస్తోన్నది. అప్పుడప్పుడు ఎంత కొట్టినా నీ హృదయం పగలదేమి, నీకు చదువు మీద ఆసక్తి వదలదు, జాబు కనపడదు అని అని పదే పదే ఆత్మ ఘోషిస్తోంది. చదువుల సారం అయ్యిందిగా, నేను నోచుకోలేని బతుకు తెరువు భారం ఇంతవరకు కూడా. ఇది రైటర్ యొక్క యథార్థ ఘటన. కాకపోతే ఇప్పుడు నేనేమి అంత డబ్బు లేనితనంలో ఏమీ లేను, సెల్ఫ్ ఎంప్లాయ్గా చక్కగా స్థిరపడ్డాను. నెక్స్ట్, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ఆహ్లాద కవిత 69, సరదా సరదా. కవిత పేరు సరదా సరదా. చూడండి ఎంత హ్యాపీ. నాకు భలే సరదా, తొలగించడం పరీక్షల యొక్క కఠినత్వపు పరదా. ఎన్ని చదివినా నాకేమీ రాలేదేమో అనే అనుమానం వస్తే మనసు తయారవుతుందేమో మోయలేని పెనుభారంగా. తేలిక చేసుకుంటూ సబ్జెక్టును మననం చేసుకుంటూ మనసులో ముందుకెళ్ళిపోతుంటే ప్రతి టాపిక్ అదే గుర్తుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సునాయాసంగా రాసిన కొద్దీ పరీక్షలు, ఆనందాన్నిచ్చే ఆతృతతో చూసే విజయ వార్తలు, నిరీక్షణలు. ఎన్ని పరీక్షలు రాసినా చదువు కాదు ఎప్పటికీ భారం. తల్లిదండ్రులకు పిల్లలు భారం కానట్లే చదువు కాదు ఎవరికి ఎప్పటికీ భారం. నాకు భలే సరదా, తొలగించడం పరీక్షల కఠినత్వపు పరదా. కొందరిని చూస్తే భలే సరదా, తెగ భయపడిపోతారు పరీక్షలను ఊహిస్తూ పెనుపోతల్లా. విపరీతమైన మెంటల్ రాదు, మానసిక ఒత్తిడి అవ్వదు. కానీ పరీక్షలు నాకు ఎప్పుడూ సరదా సరదా, ఆడుకునే ఆట బొమ్మలే. పరీక్షా ఫలితాలు నిరీక్షణ మాత్రం చేస్తుంది, భరింపలేని ఆగ్రహాన్ని పరీక్షింపచేస్తుంది. నా మనో నిగ్రహాన్ని భలే సరదా, నాకు భలే సరదా, మునికి తేలడం పరీక్షల విజయాల వరదలో. హ్యాపీ. ఇది నిర్మల్ కవితా సాగర్ ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా చక్కటి కవిత. హ్యాపీ. మా ప్రేక్షకులు